రావణ తన తమ్ముడు కుంభకర్ణుణ్ణి యుద్ధంలో కోల్పోయాడు. ఆయన సైన్యం యుద్ధంలో మెల్లగా బలహీనమవుతోంది. కానీ రావణ దగ్గర ఇంకొక సస్పెన్స్ వెపన్ మిగిలింది. అదే తన కుమారుడు ఇంద్రజిత్. రామాయణంలో రాక్షస సేనలో రావణుని తర్వాత అంతటి శక్తి సంపన్నుడు మేఘనాథుడు. రాక్షస గురువు శుక్రాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలను, అస్త్ర ప్రయోగాలను అభ్యసించాడు. మాయా యుద్ధ విద్యలను, తాంత్రిక విద్యలను ఎన్నో నేర్చుకున్నారు. ఇలా ఒక తిరుగులేని వారియర్ గా మారిన మేఘనాథుడు స్వర్గంపై యుద్ధం చేసి ఇంద్రుణ్ణి క్యాప్చర్ చేస్తాడు. ఇందుకే ఇతడిని ఇంద్రజిత్ అని పిలుస్తారు. ఇంద్రుణ్ణి విడిపించడానికి వచ్చిన బ్రహ్మ దగ్గర నుండి యుద్ధంలో ఎవ్వరికీ కనపడకుండా యుద్ధం చేయగలిగే ఒక ఇన్విజిబుల్ రథాన్ని వరంగా పొందుతాడు. అయితే బ్రహ్మ ఈ వరాన్ని ఒక కండిషన్ తో ఇస్తారు. అదేంటంటే యుద్ధానికి ఒక్కరోజు ముందు యాగం చేయాలి అని. అప్పుడే ఈ వరం అప్లికబుల్ అవుతుంది అని. ఇలా మాయ విద్యలు, తాంత్రిక విద్యలు, మేఘాలలో నుంచి యుద్ధం చేయగలిగే శక్తి ఉన్న ఇంద్రజిత్ రామలక్ష్మణుడితో యుద్ధం చేయడానికి తన యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాడు. కానీ తను అనుకున్నట్లుగా ఈ యుద్ధం రాముడితో కాదు, లక్ష్మణుడితో జరిగింది. అది ఎలా అని పార్ట్ 2లో చూడండి.